హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే చూడండి, nipunatechnologies.comలోకి ఇక్కడ కనిపిస్తున్న కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసి మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం. గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. ఈరోజు మనం ఫోటోషాప్ CC 2024 వర్షన్లో టూల్స్లో వచ్చేసి ఇక్కడ గ్రేడియంట్ టూల్, పెయింట్ బకెట్ టూల్ ఉంది. గ్రేడియంట్ టూల్ షార్ట్కట్కి వచ్చేసి G ఉంది. అసలు గ్రేడియంట్ టూల్ యొక్క యూజ్ ఏంటి అంటే, ఒక పర్టికులర్ ఫైల్కి మనము ఏదైనా కానీ ఒక సింగిల్ కలర్, సో మనకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకొని అది న్యూ లేయర్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ లేయర్లో కావచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను న్యూ లేయర్ తీసుకున్నాను. న్యూ లేయర్ తీసుకున్న తర్వాత ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది యూజ్ చేసామనుకోండి, ఇక్కడ ఏదైతే కలర్ చూజ్ చేసుకున్నామో ఆ కలర్ ఫిల్ అవుతుంది. అది కూడా ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే కదా. సో అట్లాంటప్పుడు నాకు మల్టీ కలర్స్తో, సో నేను పర్టికులర్ ఫైల్కి కావచ్చు, ఒక సెలెక్టెడ్ ఏరియా కావచ్చు, ఒక ఇమేజ్ కావచ్చు, కలర్ని ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు గ్రేడియంట్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. సో వన్స్ ఎప్పుడైతే గ్రేడియంట్ టూల్ అనేది తీసుకుంటామో, ఈ గ్రేడియంట్ టూల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆరో మీద క్లిక్ చేసినప్పుడు గ్రేడియంట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే సెలెక్ట్ అయిందో అది చూపిస్తుంది. అగైన్ ఇక్కడ గ్రేడియంట్లో మీకు క్లాసిక్ గ్రేడియంట్ కావాలంటే కొన్ని ఆప్షన్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. అదే మామూలు గ్రేడియంట్ కావాలనుకుంటే కొన్ని ఆప్షన్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఏదో ఒక గ్రేడియంట్ అనేది ఉంది. జస్ట్ నేను ఇప్పుడు మౌస్తో ఇలా డ్రాగ్ చేశాను. మీకేం చూడండి, ఇట్లా డిఫరెన్స్ కనపడుతుందా? మరి ఇంకా మామూలు కలర్ తీసుకొచ్చా. ఇప్పుడు ఇక్కడ గ్రేడియంట్ తీసుకున్నా, చూడండి మౌస్తో జస్ట్ ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాం. చూడండి గ్రేడియంట్ ఫిల్ అయింది. ఆ గ్రేడియంట్కి ఇక్కడ కర్వ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా కావాలనేది. మరి ఈ గ్రేడియంట్ని మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఓన్లీ ఈ ఫోటోషాప్ CC వర్షన్లో మాత్రమే ఇట్లా పాసిబుల్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేస్తే మామూలుగానే ఉంటుంది, బట్ టూల్ తీసుకుంటే ఈ డిస్ప్లే అవుతుంది. అయితే ఇప్పుడు నేను అండు చేస్తున్నా. గ్రేడియంట్ టూల్ తీసుకున్నప్పుడు ఇక్కడున్న కలర్స్ కాకుండా నాకు నచ్చిన కలర్ కావాలంటే ఈ మధ్యలో క్లిక్ చేసినప్పుడు, ఇక్కడ యారో మీద క్లిక్ చేసినా, ఈ మధ్యలో క్లిక్ చేసినా ఇట్లా కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గ్రేడియంట్స్ వస్తాయి. బేసిక్స్, బ్లూ రిలేటెడ్, పర్పుల్ రిలేటెడ్, పింక్స్, రెడ్, ఆరెంజ్, గ్రీన్, గ్రేస్, ఇట్లా చూడండి ఐరిడిసెంట్, పాస్టల్స్, న్యూట్రల్స్, చూడండి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా. ఇది ఇక్కడ యారో మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ గ్రేడియంట్స్ ఉంటాయి. ఆ గ్రేడియంట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇలాగ డ్రాగ్ చేయడం. ఓకే, బట్ దీంట్లో ఈ ఎడ్జ్ నుంచి నేను ఇట్లా డ్రాగ్ చేసి వదిలేసినాను అనుకోండి, గ్రేడియంట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, అయితే నాకు ఈక్వల్గా గ్రేడియంట్ అనేది రావాలి అని అనుకున్నప్పుడు, సో మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో షిఫ్ట్కి పట్టుకొని మీరు కరెక్ట్గా డ్రాగ్ చేస్తే చూడండి ఇట్లాగ వచ్చేస్తుంది. షిఫ్ట్ పట్టుకున్నట్టయితే అంటే ఈక్వల్గా వస్తుంది. ఇట్లా హారిజాంటల్గా కావచ్చు, వర్టికల్గా కావచ్చు. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా చూడండి పైకి డ్రాగ్ చేస్తే షిఫ్ట్ పట్టుకొని నీట్గా ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. అట్లా ఒక పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియాకి కలర్ కావాలనుకుంటే ఇప్పుడు గ్రేడియంట్ తీసుకొని ఇట్లా డ్రాగ్ చేస్తే చూడండి ఆ సెలెక్టెడ్ ఏరియాలో మాత్రమే ఆ గ్రేడియంట్ అప్లై అవుతుంది. ఇక్కడ దీంట్లో ప్యాస్టల్స్లో కాకుండా ఇంకా క్లౌడ్ టైప్ కావాలన్నా చూడండి, గ్రీన్లో కావాలనుకుంటే ఇవన్నీ గ్రేడియంట్సే. ఇందులో మీకు నచ్చినటువంటి గ్రేడియంట్ తీసుకొని ఇట్లాగా డ్రాగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను అక్కడ సెలెక్షన్ ఏరియా తీసుకున్నా, ఇట్లా ఫైల్కి డ్రాగ్ చేసుకున్నా. అగైన్ ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి మాడిఫైలో బార్డర్ వచ్చేసి ఒక 30 పెట్టా. ఓకే అన్న, ఇట్లా ఒక బార్డర్ వచ్చింది కదా. లోపల డ్రాగ్ చేస్తే లోపల కలర్ ఫిల్ అవుతుంది. బయట మాత్రమే గ్రేడియంట్ కావాలనుకుంటే ఇక్కడ బయట మీరు ఇట్లా డ్రాగ్ చేసి వదిలేస్తే చూడండి బయట మాత్రమే ఇట్లా గ్రేడియంట్ రావడం జరుగుతుంది అనమాట. ఈ బయట నుంచి ఇట్లా స్ట్రైట్గా లాగండి, చూడండి ఇక్కడ ఒక కలర్ వచ్చింది, ఇక్కడ ఒక కలర్ వచ్చింది. ఇట్లా ఇట్లా వర్టికల్గా ఇట్లా డ్రాగ్ చేస్తే చూడండి ఈ రకంగా మీరు ఆ పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియాకి మీకు నచ్చినటువంటి గ్రేడియంట్ అని తీసుకోవచ్చు. ఇక క్లాసిక్ గ్రేడియంట్ అని అంటే దీంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఏంటి అని అంటే
ఇక్కడ గ్రేడియంట్ తీసుకున్నప్పుడు మీకు మోడల్ లేదు, ఏమీ లేదు కదా. క్లాసిక్ గ్రేడియంట్ తీసుకున్నప్పుడు మోడ్ వచ్చేసి మల్టిప్లైలో కావాలనుకుంటే ఒక రకంగా వస్తుంది. ఓకే, ఇక్కడ మాత్రమే డిస్ప్లే అయింది. తర్వాత మనకు డార్క్ కలర్లో కావాలనుకుంటే డార్క్ కలర్, అది కూడా ఎట్లా అంటే బేస్డ్ ఆన్ ది, సో మీరు ఏదైనా కలర్ ఫిల్ చేశారనుకుందాం ఇప్పుడు ఇక్కడ, అవునా, ఈ డీసెలెక్ట్ చేసి ఇప్పుడు ఏదైనా కలర్ ఫిల్ చేసినప్పుడు ఇక్కడ గ్రేడియంట్ తీసుకొని మీరు డార్క్ కలర్ అనేది ఇక్కడ డ్రా చేశారనుకోండి, చూడండి పెద్దగా ఎఫెక్టివ్గా అనిపడలేదు. అదే మల్టిప్లైలో తీసుకున్నట్టయితే ఇట్లా వచ్చేస్తుంది. అలా మోడ్స్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ మీ వర్క్ని బట్టి ఈ మోడ్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీన్ని మీరు ఏదైతే గ్రేడియంట్ తీసుకుంటున్నారో ఇప్పుడు నార్మల్లో తీసుకుంటున్నా, ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నాను కదా, ఇట్లా ఫుల్గా వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఒపాసిటీ అనేది తగ్గించేస్తుంది లైట్గా కావాలనుకుంటే. చూడండి ఇట్లా లైట్గా మనకు గ్రేడియంట్ అప్లై అవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను మధ్యలో ఇట్లా డ్రాగ్ చేశాను కదా గ్రేడియంట్ డ్రాగ్ చేసినప్పుడు నాకు రివర్స్లో కావాలనుకుంటే ఇక్కడ రివర్స్ అంటే ఆపోజిట్లో వచ్చేస్తుంది అనమాట. ఇది కలర్ ఇటుపక్క వచ్చింది, ఇంతకుముందు ఇటుపక్క వచ్చింది కదా, అట్లా. ఓకే, సో ఇప్పుడు మామూలుగా గ్రేడియంట్లోనే తీసుకుందాం. ఇక్కడ మనకు 5 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఒకటి వచ్చేసి లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, యాంగిల్ గ్రేడియంట్, రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్, డైమండ్ గ్రేడియంట్ అని. ఇప్పుడు లీనియర్లో ఇందాక మనం ట్రై చేసాం. ఇంకా ఇక్కడ చూస్తే ఈ గ్రేడియంట్ వచ్చేసి రేడియల్ గ్రేడియంట్ చూడండి, ఇట్లా జస్ట్ డ్రాగ్ చేస్తే ఇట్లా రేడియల్ టైప్లో వచ్చేస్తుంది, ఇక్కడ సర్కిల్ టైప్లో. ఊరికే నేను మామూలుగా గ్రేడియంట్ తీసుకుని ఇట్లా డ్రాగ్ చేసి వదిలేసా. చూడండి ఇక్కడ రేడియల్ టైప్లో వచ్చేసిందా. అదే ఇప్పుడు నాకు అండు చేసేస్తున్నా, డైమండ్ టైప్లో యాంగిల్ గ్రేడియంట్ ఉంది, సో చూడండి ఇట్లా యాంగిల్లో వచ్చేస్తుంది మీరు ఇక్కడ చూస్తే కనుక, అవునా. అట్లా కాకుండా మళ్ళీ ఇప్పుడు నాకు ఈ టైప్లో కావాలనుకోండి, రిఫ్లెక్టెడ్లో డ్రాగ్ చేసా, చూడండి ఇట్లా రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ రావడం జరుగుతుంది. అదే సేమ్ యాజ్ డైమండ్ టైప్ కావాలనుకుంటే డైమండ్ టైప్. ఇప్పుడు డైమండ్ టైప్లో మీరు ఇక్కడ గమనిస్తే ఇలా వచ్చింది కదా. అదే డైమండ్లో ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు రివర్స్ అనేది తీసుకొని డ్రాగ్ చేస్తే చూడండి రివర్స్లో వచ్చేస్తుంది అనమాట డైమండ్లో. ఇట్లా ఇవన్నీ చూజ్ చేసుకోవచ్చు మనం. అయితే ఇప్పుడు గ్రేడియంట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కలర్సేనా లేదా నాకు నచ్చిన కలర్స్ని మిక్స్ చేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. చూడండి ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చినటువంటి గ్రేడియంట్ పెట్టుకోవాలంటే ఇక్కడ మామూలుగా గ్రేడియంట్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రేడియంట్స్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. సో మనకు నచ్చినటువంటి గ్రేడియంట్ కావాలంటే మీరు క్లాసిక్ గ్రేడియంట్ తీసుకోవాలా. క్లాసిక్ గ్రేడియంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ డబల్ క్లిక్ చేశారనుకోండి మధ్యలో, చూడండి మధ్యలో డబుల్ క్లిక్ చేయగానే ఇట్లా గ్రేడియంట్ ఎడిటర్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే, సో ఆ గ్రేడియంట్ ఎడిటర్లో మీకు నచ్చినటువంటి ఇక్కడ ప్రీసెట్స్ ఉన్నాయి చూసారా, అది ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. దాన్ని ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఇక్కడ వీటిని ట్యాబ్స్ అంటాం, టాప్స్ అంటాము. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్. దీనికి కలర్ వచ్చేసి ఏ కలర్ ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఏ కలర్ కావాలనేది ఆ కలర్ని చూజ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఏ కలర్ కావాలనేది ఆ కలర్ మీరు ఇక్కడ మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. చూసారా, ఓకే బటన్ని ప్రెస్ చేస్తే అది ఇక్కడ వచ్చింది. మీరు ఇట్లా డ్రాగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదే కలర్ వస్తుంది. షిఫ్ట్కి పట్టుకొని సెంటర్ నుంచి ఇట్లా డ్రాగ్ చేసి ఎడ్జ్కి ఈ రకంగా వస్తుంది. అదే ఇప్పుడు నేను డబల్ క్లిక్ చేశాను, బట్ ఇది మధ్యలో ఒక కలర్ యాడ్ చేయాలంటే ఇక్కడ మధ్యలో క్లిక్ చేస్తే ఇంకొక ట్యాబ్ యాడ్ అవుతుంది. దీనికి నచ్చినటువంటి కలర్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఓకే బటన్ని ప్రెస్ చేస్తాం, ఇట్లా డ్రాగ్ చేసి చూడండి ఈ రకంగా వచ్చింది. అదే ఇప్పుడు మనం ఇట్లా రివర్స్లో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో వచ్చేస్తుంది ఈ రకంగా. ఇట్లా డబల్ క్లిక్ చేసినప్పుడు ఇందులో ఈ గ్రేడియంట్స్లో మీకు నచ్చిన కలర్ ట్యాబ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. మరి వాటిని తీసేయాలంటే ఇట్లా కిందికి లాగితే అది ట్యాబ్స్ రిమూవ్ అవుతాయి. ఇట్లా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఎక్కడి వరకు కావాలో ఇది అనేది. చూడండి స్మూత్నెస్ ఎంత ఉండాలనేది తగ్గించుకోవచ్చు. టైప్ వచ్చేసి సాలిడ్ టైప్ కావాలా, నాయిస్ టైప్ కావాలంటే ఇట్లా నాయిస్ టైప్ వస్తుంది. సో వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇట్లా మీరు కస్టమ్గా సెట్ చేసుకుంటున్నారు కలర్స్ని.
మరి మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ కలర్ అనేది మీరు ఏది కావాలో ఆ కలర్ అనేది ఇక్కడ సెట్ చేసుకుంటారు. పూర్తిగా ఎల్లో కావాలనుకుంటున్నాం, మళ్ళీ ఇక్కడ లొకేషన్ 100% ఉంది, 20లో కావాలా, సో లొకేషన్ ఇక్కడ చేంజ్ అయింది. అదే జస్ట్ మనం మాన్యువల్గా మూవ్ చేసుకునేదే, ఇట్లా ట్యాబ్తో మూవ్ చేసుకోవడం. ఓకే, ఇంకా ఈ పైన కూడా ఇంకా కలర్ కావాలనుకుంటే పైన కూడా ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకొని ఒపాసిటీ చూడండి ఎంత కావాలనో పెట్టుకోవచ్చు లొకేషన్ తగ్గట్టుగా. వద్దనుకుంటే కిందికి డ్రాగ్ చేస్తే ఇవి కూడా డ్రాగ్ చేసామనుకోండి, సో మనకు ఒపాసిటీ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ నచ్చినటువంటి గ్రేడియంట్ అనేది తీసుకొని ఓకే బటన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఒక గ్రేడియంట్ అనేది ఒక పర్టికులర్ సెలెక్షన్ ఏరియాకే కాదండి, మీకు నచ్చినటువంటి ఏరియాలో గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు, మాస్కింగ్కి అప్లై చేసుకోవచ్చు, టెక్స్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఒక షేప్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఎలిప్టికల్ మార్క్వీ టూల్ తీసుకుంటున్నాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసా, ఈ కలర్ వచ్చింది. అదే ఇప్పుడు గ్రేడియంట్ తీసుకొని డ్రాగ్ చేస్తే చూడండి ఆ షేప్లో గ్రేడియంట్ వచ్చేస్తుంది. ఓకే, అట్లా గ్రేడియంట్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు అన్నట్టు. ఇక ఇందులోనే పెయింట్ బకెట్ టూల్ ఉంది. పెయింట్ బకెట్ టూల్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్ కలర్ని, ఆ ఫోర్గ్రౌండ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, ఆ సెలెక్టెడ్ ఏరియాకి జస్ట్ మనం ఇట్లా కలర్ని ఫిల్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఓకే, సో అందుకోసం ఇది యూజ్ చేస్తారు. అందులో చూడండి మీకు ప్యాటర్న్ కావాలనుకుంటే ప్యాటర్న్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్యాటర్న్ షాంపుల్స్ ఉంటాయి, ఏ షాంపుల్ కావాలంటే షాంపుల్ తీసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. అట్లా పెయింట్ బకెట్ టూల్ ద్వారా కలర్ని మనం ఫిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ ఇందులో ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక షేప్తోనైతే ప్రాక్టీస్ చేయండి, లేదంటే ఒక ప్రాక్టికల్గా ఏదైనా తీసుకొని ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి. బట్ ఇవన్నీ టూల్స్ అన్నీ మీకు ఖచ్చితంగా వస్తేనే ఏదైనా టాస్క్ అనేది చేయగలుగుతారు అనమాట. ఓకే, సో మరి ప్యాటర్న్ దీని గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, గ్రేడియంట్ టూల్ గురించి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.